అసలు ఏమనుకున్నా ఏమైంది ఈసారి స్టెప్ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరి ముందట 300 కొడతారు అది ఇదని ఘోరంగా బిల్డప్ ఇచ్చిన ఇప్పుడు అక్కడ పోదిన పని అయినట్టే అసలు ఏం ఆడినరా ఆ లక్నో వాళ్ళేందిరా అట్లా ఆడిరు ఆ పురాణి ఆడింది అమ్మో అన్న భయ్య అట్లా కూడా ఆడతారా భయ్య వామ్మో ఆ 70 కొట్టుడేంది ఈ సమర్థు అన్న భయ్య నువ్వు ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్నప్పుడు ఏం చేసినావు భయ్య ఇప్పుడు మా మీద రివెంజ్ తెచ్చుకున్నావు వామ్మో అదే కానీ లాస్ట్లో కమిన్స్ అన్న వచ్చి 360 కొట్టిండు భయ్య అప్పుడు కొంచెం హ్యాపీ అయింది ఏం కాదులే మాకు అనికేత్ భయ్య ఇంకొక ఆటరమ్మ కొడుకున్నాడని తెలిసింది అండ్ ఏంది ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ వస్తారు ఏం చేస్తారు ఏమో అమ్మో వీళ్ళతో కథనే ఉంది అరే వాడేంద్రా ఒక్కడే వర్షంలో చెట్టు కింద ఏం ఆలోచిస్తుండ్రా ఎస్ఆర్ఎస్ పోయిందని ఎడుతుండేమో పోయి వేసుకుందాం దాంట్రా పోదాం దాంట్లో ఏం చేస్తుండ వాడు ఓ పెద్ద బిల్డప్ ఇచ్చింది 300 కొడతాడు అది కొడతాడు ఇది కొడతాడు అని పోయి చూద్దాం వెళ్దాం పదా ముందే వర్షం పడుతుంది తొందరగా పోయి ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్దాం ఏమంటాడు ఏమో చూద్దామా వేరే వాడు పెద్ద బిల్డప్ ఇచ్చింది కదా వాడు ఏమైందిరా ఎస్ఆర్ఎస్ పోయిందని చెప్తున్నా ఓ ఏదో బిల్డప్ ఇచ్చినావా 300 కొడతారా అది ఇదని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే ఏదేదో అంటే కదా చూడు ఫస్ట్ బ్యాటింగ్లోనే వెళ్ళొచ్చి క్లీన్ స్వీప్ చేసేసారు మొత్తం ఇవాళ కొట్టలేదేమో అయిపోయేలోపు పక్కా 300 కొడతారు చూద్దాం ఏదో అట్లా అయిపోయింది ఇక ఎల్ఎస్జీ కలిసి వచ్చింది అంతే సమాధైంది భయ్య మా టీంలో ఉన్నప్పుడు అసలు ఆడనే ఆడలేడు ఇప్పుడు మొత్తం రివెంజ్ తీసుకున్నట్టు ఆ 8 బాల్స్ అలా కొట్టుడేంది సరే పోనీలే ఇంటికి వెళ్దాం వర్షం పడుతుంది ఇంటికి వెళ్ళాక ఏడు కూర్చొని మీ కావ్య పాప కూడా బాధపడుతుందేమో మాకు కూడా చాలా బాగుంది కావ్య పాప కోసం